వెల్కమ్ బ్యాక్ టు అక్సా గ్రూప్ 2 ఛానల్ ఫర్ ఏపీపీఎస్సి. లాస్ట్ క్లాస్లో మనం భారతదేశం యొక్క జాతీయ ఆదాయం గురించి కొన్ని అంశాలను చర్చించడం జరిగింది. అంతకంటే ముందు ఎకనామిక్స్లో జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి 1 యూనిట్లో ఉన్నటువంటి అంశాల గురించి కొంతవరకు ఏ విధంగా చదువుకోవాలి, ఏమేమి చదువుకోవాలి అనే అంశాల గురించి చర్చించడం జరిగింది. ఈరోజు ఇదే ఇండియన్ ఎకానమీలో 2వ యూనిట్లో ఉన్నటువంటి అంశాల గురించి ఈరోజు చర్చించుకోబోతున్నాం. రెండవ యూనిట్లో భాగంగా మనకున్నటువంటి అంశాలు ఏమిటంటే ద్రవ్యము, ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత బ్యాంకింగ్, ఆ తర్వాత ద్రవ్యోల్బణం, ఆ తర్వాత కోశ విధానం, ఆ తర్వాత భారతదేశంలో పన్నుల వ్యవస్థ, ఆ తర్వాత బడ్జెట్, చివరిగా విదేశీ పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఈ విధంగా ఉన్నాయన్నమాట అంశాలు. ఇందులో మనము మొట్టమొదటిసారిగా 2వ యూనిట్లో మొదటి అంశంగా మనకు సిలబస్లో పేర్కొన్న అంశం ఏమిటంటే ఫంక్షన్స్ అండ్ మెజర్స్ ఆఫ్ మనీ సప్లై అని ఉంది. ఇంగ్లీష్లో మనకు సిలబస్లో ఫంక్షన్స్ అండ్ మెజర్స్ ఆఫ్ మనీ సప్లై అని ఉంది. దీని అర్థం ఏంటంటే ద్రవ్య సరఫరా విధులు, కొలమానాలు. ఇందులో మనకు సిలబస్లో పేర్కొన్నది విధులు, కొలమానాలు, ద్రవ్య సరఫరా విధులు, కొలమానాలు. ఇందులో మనము ఇక్కడ పేర్కొన్నటువంటి అంశాలన్నీ చదువుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చదివితేనే ఈ 3 అంశాల మీద మనకు ఒక అవగాహనకు రావడం జరుగుతుందన్నమాట. మనకు ద్రవ్య సరఫరా రావాలంటే ముందు ద్రవ్యం అంటే ఏమిటి, దాని సరఫరా ఇలా ఉంటుంది తెలుసుకోవాలంటే ముందు ద్రవ్యం అంటే ఏమిటి, దాని నిర్వచనాలు ఏమిటి, ద్రవ్యం ఎలా ఉద్భవించింది, దాని పరిణామ క్రమాలు ఏమిటి, ఇవన్నీ చదువుకోవాల్సిందనమాట. ఇందులో భాగంగానే ఇవన్నీ అంశాలు ఇప్పుడు మనం వీటి గురించి కొంచెం సంక్షిప్తంగా తెలుసుకోవడం జరుగుతుంది. ముందుగా మనకు ద్రవ్యం అంటే ఏమిటంటే మనీ. అంటే మనకు ఏదైనా ఒక వస్తువు కావాలంటే దానికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చెల్లించి ఆ వస్తువును పొందవలసి ఉంటుందన్నమాట. అంటే ద్రవ్యం పుట్టక ముందు వస్తువుకు బదులుగా వస్తువు కానీ లేదంటే మారకంగా మరొకటి ఏదైనా కానీ ఇచ్చి మనకు కావాల్సిన వస్తువును పొందవలసి ఉంటుంది. దీన్నే మారకము అంటారు. అంటే మనకు కావాల్సిన వస్తువు పొందాలంటే మరొకటి ఇచ్చి పుచ్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. దీన్నే మారకము అంటారు. ఈ విధంగా వస్తు మారకంగా జరుగుతున్న కొంతకాలం జరిగిన తర్వాత ద్రవ్యము అనే వస్తువు ఉద్భవించింది. అది ఇప్పటికి కూడా కొనసాగుతుంది. వాటి గురించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. ముందుగా మనం చదవాల్సిన అంశాలలో ద్రవ్యము అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి, దానికి సంబంధించిన నిర్వచనాలు, వివిధ ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు చదువుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ద్రవ్య పరిణామ క్రమము అంటే ద్రవ్యం ఎలా ఉద్భవించింది, అంటే మానవ పుట్టుకతో పాటు మానవ జీవన విధానంతో పాటు ద్రవ్యం అనేది ఉద్భవించలేదు అప్పటికి. ఇలాంటి పరిస్థితులలో మనుషుల మధ్య వాళ్ళకి కావాల్సిన వస్తువు పొందడానికి తన దగ్గర ఉన్న వస్తువు అవతల వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో ఆ వస్తువు వాళ్ళకి ఇచ్చి దానికి బదులుగా అతని దగ్గర మనకు అవసరమైన వస్తువు ఉన్నట్లయితే దాన్ని తీసుకోవడం అనమాట. దీన్నే మారకము అంటారు. మన దగ్గర అవసరానికి మించి ఉన్న వస్తువులు ఏవైనా ఉన్నట్లయితే ఆ వస్తువులు ఎవరికైతే అవసరమవుతాయో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర మనకున్న వస్తువు తీసుకోవడం అనమాట. దీన్నే మారకం అంటారు. ఈ విధంగా ఒక వస్తువు ఇచ్చి పుచ్చుకోవడానికి మరొక వస్తువు ఇవ్వాల్సి ఉంటుంది. దీన్నే ద్రవ్య మార్పిడి పద్ధతి అని, వస్తు మారక విధానం అని పలు రకాల పేర్లు ఉన్నాయి. ఈ విధానం కొంతకాలం వరకు కొనసాగుతూ వచ్చిందనమాట. కొంతకాలం తర్వాత మనం ఇచ్చే వస్తువు పుచ్చుకునే వస్తువుల్లో నాణ్యతలో కానీ విలువలో కానీ తేడా రావడంతో దీనికి మధ్య మార్గంగా ఏదైనా ఒక నిర్దిష్ట మారకం ఉన్నట్లయితే ఇరుపక్షాలలో ఎవరికి నష్టం ఉండదు అనే ఉద్దేశంతో కొంతకాలం తర్వాత ద్రవ్యము అనేది ఉద్భవించింది. ఆ ద్రవ్యము ఏదైనా ఒక వస్తు రూపంలో ఉండొచ్చు, లేదా ఒక జంతువు రూపంలో ఉండొచ్చు, లేదా ఒక మనిషి రూపంలో అయినా ఉండొచ్చు. ఈ విధంగా కొంతకాలానికి ద్రవ్యం అనేది ఉద్భవించిందనమాట. ఈ ద్రవ్యం అనేది ఉద్భవించిన తర్వాత అది నేటి స్థితికి ఎలా పరిణామక్రమం చెందిందనే అంశాన్నే ఈ ద్రవ్య పరిణామక్రమంలో
చదువుకుంటాం. అంటే వస్తు రూపంలో నుంచి నాణ్యాల రూపంలోకి, నాణ్యాల రూపంలో నుంచి కాగిత రూపంలోకి, కాగితాల రూపం నుంచి ప్రామాణిక ద్రవ్యరూపం రూపంలోకి. అంటే మనం నేడు ఉపయోగిస్తున్నటువంటి ప్రామాణిక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో మనీ అనేది అది ఏ విధంగా పరిణామక్రమం చెందిందనేది మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇదే క్రమంలోనే ద్రవ్యము రకాలు, అంటే ద్రవ్యం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో వాటిని కూడా మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఈ క్రమంలో ఇక్కడ ద్రవ్యం అనేది ఇక్కడ 3 రకాలని మనం కనపరచడం జరిగింది. ఇందులో విలువ మరియు ఉపయోగిత, అంటే ద్రవ్యానికి ఉన్నటువంటి విలువ ఆధారంగా, దాన్ని ఉపయోగించే విధానం ఆధారంగా ద్రవ్యం అనేది ఎన్ని రకాలని తెలుసుకుంటాం అన్నమాట. ఇక్కడ ద్రవ్య పరిణామక్రమం అనేది మొత్తము 6 దశలలో మార్పిడి జరిగింది. ద్రవ్యము పరిణామక్రమంలో మొత్తం 6 దశలు ఉన్నాయి. అదేవిధంగా ద్రవ్య రకాలలో విలువ మరియు ఉపయోగించే విధానం ఆధారంగా ద్రవ్యం అనేది 2 రకాలుగా ఉందన్నమాట. అది 1 లోహ ద్రవ్యము, 2 కాగితపు ద్రవ్యము. 1 లోహ ద్రవ్యము, 2 కాగితపు ద్రవ్యము. లోహ ద్రవ్యంలో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ప్రామాణిక ద్రవ్యమని, చిల్లర ద్రవ్యమని, ప్రాతినిధ్య ద్రవ్యమని 3 రకాలు ఉన్నాయి. ప్లీజ్ లిజన్ అగైన్. ద్రవ్య రకాలలో మొదటి రకం వచ్చేసి విలువ మరియు ఉపయోగిత. ఈ 2 అంశాల ఆధారంగా ద్రవ్యం అనేది 2 రకాలు. అది 1 లోహ ద్రవ్యము, 2 కాగితపు ద్రవ్యము. లోహ ద్రవ్యంలో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. లోహ ద్రవ్యంలో మళ్ళీ 3 రకాలు. అవేంటివంటే ప్రామాణిక ద్రవ్యము, ప్రాతినిధ్య ద్రవ్యము, చిల్లర ద్రవ్యము. అంటే లోహంతో చిల్లర నాణ్యాలు తయారు చేస్తారనమాట. ఈ విధంగా లోహ ద్రవ్యంలో 3 రకాలు ఉన్నాయి. అదేవిధంగా కాగితపు ద్రవ్యం రెండవది. ఈ కాగితపు ద్రవ్యంలో కూడా మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ప్రాతినిధ్య ద్రవ్యమని, పరివర్తనీయ ద్రవ్యమని, అపరివర్తనీయ ద్రవ్యమని 3 రకాలు ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ మొత్తము విలువ మరియు ఉపయోగిత ఆధారంగా ఉన్నటువంటి ద్రవ్య రకాలలో 2 రకాలు ఉన్నాయి. లోహ ద్రవ్యము, కాగితపు ద్రవ్యము. మళ్ళీ దీంట్లో 3 ఉపవిభాగాలు ఉన్నాయన్నమాట. లోహ ద్రవ్యంలో 3 ఉపవిభాగాలు, అదే 3 రకాలు. అదేవిధంగా కాగిత ద్రవ్యంలో 3 ఉపవిభాగాలు ఉన్నాయి. అవి ఏదో ఇదివరకు చెప్పాను ఇందాకనే. అదేవిధంగా రెండవది చట్టబద్ధతను బట్టి ద్రవ్యము 2 రకాలు. అది 1 ఇది కూడా 2 రకాలు అన్నమాట. 1 పరిమిత చట్టబద్ధ ద్రవ్యము, అపరిమిత చట్టబద్ధ ద్రవ్యము. పరిమిత చట్టబద్ధ ద్రవ్యము, అపరిమిత చట్టబద్ధ ద్రవ్యము అని 2 రకాలు ఉంటుంది. అదేవిధంగా ద్రవ్యత్వం ఆధారంగా ఇది కూడా 2 రకాలు. ద్రవ్యత్వం ఆధారంగా 2 రకాలు. అవి సామాన్య ద్రవ్యమని, సమీప ద్రవ్యమని 2 రకాలు అనమాట. 1 సామాన్య ద్రవ్యము, 2 సమీప ద్రవ్యము. ఆ తర్వాత 4వ అంశము ద్రవ్యము వర్గీకరణ, దాని ప్రసార వేగం. అంటే ఆధునిక కాలంలో ద్రవ్యాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు అని అర్థం అనమాట. ఇక్కడ M1, M2, M3, M4 అని ఒక 4 రకాలు ఉన్నాయి. మళ్ళీ అదేవిధంగా L1, L2, L3, L4 అని 4 రకాలు ఉన్నాయన్నమాట. వీటినే ద్రవ్య వర్గీకరణ అని చెప్పవచ్చు అన్నమాట. ద్రవ్య వర్గీకరణ మరియు దాని ప్రసార వేగం. ఏ విధంగా ద్రవ్యం విస్తరించింది అంటే ద్రవ్య వర్గీకరణ ఎన్ని రకాలు, ఆ ద్రవ్యాన్ని ఎవరు ముద్రిస్తారు, ఆ అధికారాలు ఎవరికి ఉన్నాయి, ఎలాంటి ద్రవ్యాలు ముద్రించారు, ఎక్కడెక్కడ ద్రవ్య ముద్రణ కేంద్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఇందులో అంశాలుగా వస్తాయి. ఆ తర్వాత ద్రవ్యం యొక్క విధులు. ద్రవ్యానికి 2 రకాల విధులు ఉన్నాయి. ద్రవ్యానికి 2 రకాల విధులు ఉన్నాయి. ఆ విధుల గురించి కూడా మనం తెలుసుకుంటాం. ద్రవ్య పరపతి సాధనాలు అనే పేరుతో 2 రకాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటాం. అదేవిధంగా ఆ ద్రవ్య విధులకు ఉన్నటువంటి పరిమితులు ఏమిటి, ఆ తర్వాత ద్రవ్య సప్లై, కులమానాలు. ఇంతటితో ఈ ద్రవ్య సరఫరా, విధులు, కులమానాలు అనే అంశము పూర్తవుతుందన్నమాట. ఈ ఉపాంశాలు అంటే
సబ్ టాపిక్స్ మనం చెప్పుకోవడానికి ఈజీగానే ఉన్నా కూడా ఇందులో అధ్యయనం చేయవలసిన అంశాలు చాలా విస్తృతంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ద్రవ్య రకాలు కొంచెం విస్తృతమైన అంశం ఇది. వీటిని మనం ఆప్షన్ని బట్టి గుర్తుపెట్టగలిగే విధంగా చదువుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా మనం చదువుకోవాల్సింది ఏంటంటే నిర్వచనము, పరిణామక్రమము, వర్గీకరణ, విధులు, కులమానాలు. వీటిని పూర్తిగా అధ్యయనం చేసి బాగా గుర్తుపెట్టుకొని సాధ్యమైనంత వరకు ఎక్కువగా బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే ఇవి గుర్తుంటాయి, లేకపోతే గుర్తుండవు. కాకపోతే ఇవి మాత్రం ఆప్షన్ని బట్టి మనం గుర్తుపెట్టగలిగే విధంగా చదువుకుంటే సరిపోతుంది ద్రవ్య రకాలనే అంశాలని. దీని తర్వాత రెండో అంశం వచ్చేసి ద్రవ్యోల్బణం. ఈ ద్రవ్యం గురించి మనం చదువుకునేటప్పుడు ఏమైనా మీకు మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్స్లో అందుబాటులో లేకపోయినట్లయితే మీరు గూగుల్ సెర్చ్ ద్వారా కానీ లేదంటే లేటెస్ట్ ఎడిషన్స్లో కానీ చదువుకోవచ్చు. నెక్స్ట్ మనం చర్చించుకునే అంశం ద్రవ్యోల్బణం. ఇందులో ద్రవ్యోల్బణం మనం ముందుగా చదవాల్సింది నిర్వచనం. ముందుగా మనం చదవాల్సింది నిర్వచనం. రెండోది భావనలు. ద్రవ్యోల్బణం భావనలు. మూడవది ద్రవ్యోల్బణం రకాలు. ఆ తర్వాత నాలుగోది ద్రవ్యోల్బణ ప్రతి ద్రవ్యోల్బణ విరామం. ఐదోది గుణాత్మక పరిమాణాత్మక వస్తు మూలధన కరెన్సీ ద్రవ్యోల్బణాలు. ఆ తర్వాత అభిలషణీయ ద్రవ్యోల్బణ రేటు. ఆ తర్వాత కారణాలు. ఆ తర్వాత నివారణ చర్యలు. ఇవి ద్రవ్యోల్బణం అనే అంశంలో మనము చదవవలసినటువంటి అంశాలు అన్నమాట. ఇక్కడ ముందుగా మనము ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, ద్రవ్యోల్బణం అంటే ఏమిటి అనే నిర్వచనాలు చదువుకోవాలి. ఈ భావన ఎలా ఉద్భవించింది, ముందుగా ఆ పదాన్ని ఎవరు ఉపయోగించారు, ఇలాంటి అంశాలు చదువుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ద్రవ్యోల్బణం సంబంధించినటువంటి భావనలు. ద్రవ్యోల్బణంలో ఎన్ని రకాల భావనలు ఉన్నాయి అంటే పరిగెత్తే ద్రవ్యోల్బణం, నడిచే ద్రవ్యోల్బణం, పాకే ద్రవ్యోల్బణం, అతివేగంగా పరిగెత్తే ద్రవ్యోల్బణం, ఈ విధంగా రకరకాల ద్రవ్యోల్బణ భావనలు ఉన్నాయి. అదేవిధంగా ద్రవ్యోల్బణంలో రకాలు. ఇక్కడ ద్రవ్యోల్బణ రకాలలో ద్రవ్య ప్రసార వేగమును బట్టి ద్రవ్యోల్బణం, ద్రవ్య ప్రసార వేగమును బట్టి ద్రవ్యోల్బణం రెండు రకాలు. అవి ధరల ద్రవ్యోల్బణం, రెండోది ద్రవ్య ద్రవ్యోల్బణం. ద్రవ్య ద్రవ్యోల్బణం ఒకటి, ధరల ద్రవ్యోల్బణం రెండు రకాలు అన్నమాట. ఇందులోనే
మళ్ళీ జేఎం కీన్స్ ప్రకారం 3 రకాల ద్రవ్యోల్బణాలు ఉన్నాయి. అవి ఒకటి పాక్షిక ద్రవ్యోల్బణం, వాస్తవిక ద్రవ్యోల్బణం, హైపర్ ద్రవ్యోల్బణం. జేఎం కీన్స్ ప్రకారం 3 రకాల ద్రవ్యోల్బణ రకాలు ఉన్నాయి. పాక్షిక ద్రవ్యోల్బణం, వాస్తవిక ద్రవ్యోల్బణం, హైపర్ ద్రవ్యోల్బణం. మళ్ళీ దీంట్లోనే ఇతర రకాల ద్రవ్యోల్బణాలు కూడా ఉన్నాయి. ఒకటి ప్రసార వేగం బట్టి ద్రవ్యోల్బణం 2 రకాలు, ధరల ద్రవ్యోల్బణం, ద్రవ్య ద్రవ్యోల్బణం అనేది. జేఎం కీన్స్ ప్రకారం 3 రకాల ద్రవ్యోల్బణ రకాలు ఉన్నాయి. పాక్షిక ద్రవ్యోల్బణం, వాస్తవిక ద్రవ్యోల్బణం, హైపర్ ద్రవ్యోల్బణం. ఇందులోనే మళ్ళీ ఇతర రకాల ద్రవ్యోల్బణాలు అని ఉన్నాయన్నమాట. ఇతర రకాలలో రంగాలను బట్టి ద్రవ్యోల్బణం, నిర్మాణాత్మక ద్రవ్యోల్బణం 2 రకాలు ఉన్నాయి. రంగాలను బట్టి ద్రవ్యోల్బణంలో ధరల శక్తి నిర్ధాయక ద్రవ్యోల్బణం, ఓలిగోపోలిస్టిక్ ద్రవ్యోల్బణం, కోశ సంబంధ ద్రవ్యోల్బణం. ఇక నిర్మాణాత్మక ద్రవ్యోల్బణంలో వ్యవస్థ సంబంధ ద్రవ్యోల్బణం, విదేశీ వ్యాపార ప్రేరిత ద్రవ్యోల్బణం. ఈ విధంగా రకాలు ఉన్నాయన్నమాట. ఇవి కాకుండానే ఇంకా ద్రవ్యోల్బణ విరామము, ప్రతి ద్రవ్యోల్బణ విరామము, ఈ భావనలు కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత గుణాత్మక ద్రవ్యోల్బణం, పరిమాణాత్మక ద్రవ్యోల్బణం, వస్తు ద్రవ్యోల్బణం, మూలధన ద్రవ్యోల్బణం, క్రయశీల ద్రవ్యోల్బణం, కరెన్సీ ద్రవ్యోల్బణం. ఈ విధంగా పలు రకాల ద్రవ్యోల్బణాలు ఉన్నాయి. వీటి కూడా చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అభిలషణీయ ద్రవ్యోల్బణ రేటు, అభిలషణీయ ద్రవ్యోల్బణ రేటు. ఆ తర్వాత ద్రవ్యోల్బణ కారణాలు. ఈ ద్రవ్యోల్బణ కారణాలు ఏమిటంటే డిమాండ్ వైపు ద్రవ్యోల్బణం ఏ విధంగా ప్రభావం చూపిస్తుందని, డిమాండ్ వైపు కారణాలు ఏమిటి, అదేవిధంగా సప్లై వైపు ఎలాంటి కారణాలు ఉన్నాయి, అదేవిధంగా ఇతర కారణాలు ఏమిటి, ద్రవ్యోల్బణం ఏర్పడడానికి కారణాలు అంటే ద్రవ్యంపై ప్రభావం చూపే కారణాలు ఏమిటి, సప్లైపై ప్రభావం చూపే కారణాలు ఏమిటి, ఇవి 2 కాకుండా ఇంకా ఇతర రకాల కారణాలు ఏమిటి, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత నివారణ చర్యలు, ద్రవ్యోల్బణ నివారణ చర్యలు, ద్రవ్యపరమైన నివారణ చర్యలు, కోశపరమైన నివారణ చర్యలు అని 2 రకాలు ఉన్నాయి. ఈ విధంగా ద్రవ్యోల్బణం అనే అంశంని ఈ విధంగా వర్గీకరించుకొని చదువుకుంటే మనకు ఈ ద్రవ్యోల్బణం అనే అంశం మీద పరిపూర్ణమైన అవగాహన ఏర్పడుతుంది. అయితే మనకు ద్రవ్యోల్బణం అనే దాంట్లో వచ్చినటువంటి అంశంలో 2 అంశాలు ఉన్నాయి. కాజెస్ అండ్ రెమెడీస్. కాజెస్ అండ్ రెమెడీస్. కాజెస్ అంటే కారణాలు. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. కాజెస్ అంటే కారణాలు, రెమెడీస్ నివారణ చర్యలు. మనకు సిలబస్లో కేవలం 2 పదాలు పేర్కొనడం జరిగింది ద్రవ్యోల్బణంలో. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, దాని ఎదురుగా కాజెస్ అండ్ రెమెడీస్ అని ఉంది. కాజెస్ అంటే కారణాలు, రెమెడీస్ అంటే నివారణ చర్యలు. ఇవి గుడ్డిగా చదువుకుంటే సరిపోదు, ఇవన్నీ చదువుకుంటేనే ఇవి అర్థమవుతాయి మనకు, లేకపోతే అర్థం కావు. ఒకవేళ మీరు ఎవరైనా గుడ్డిగా చదువుకొని గుర్తుపెట్టుకోగలుగుతామంటే అది వేరే విషయం. మనకు ఒక సబ్జెక్ట్ మీద పరిపూర్ణమైన అవగాహన రావాలంటే ఈ విధంగా అంశాల వారీగా విభజన చేసుకొని వాటిని పూర్తిగా చదివితేనే మనకు ఏదైనా అంశం మీద పట్టు వస్తుంది. అప్పుడు ఆ క్వశ్చన్ వాళ్ళు ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది ద్రవ్యోల్బణం సంబంధించినటువంటి భావన. నెక్స్ట్ బ్యాంకింగ్. తర్వాత అంశం వచ్చేసి బ్యాంకింగ్. ఈ బ్యాంకింగ్ అనే అంశంలో మనకు బ్యాంకింగ్ సంబంధించిన అంశం ఉంటుంది ఇందులోనే. ఆ తర్వాత ఆర్బీఐ అనే అంశం కూడా ఇందులోనే అంతర్భాగంగా ఉంటుంది. ఇప్పుడు వాటి గురించి మనము కొంచెం కూలంకుషంగా తెలుసుకుందాం. ఇది చాలా విస్తృతమైన అంశం ఈ బ్యాంకింగ్ అనేది. ఇందులో ఒక చరిత్ర చదివినట్టు చదవాల్సి ఉంటుంది మనం దీనిని. ఒక కథ మాదిరి చదివితేనే ఇది గుర్తుంటుంది, లేకపోతే మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఈ బ్యాంకింగ్ అనే దాంట్లోనే మనకు ఆర్బీఐ కూడా అంతర్భాగంగా ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఆర్బీఐని సపరేట్గా చదవకుండా సిలబస్లో మనకు ద్రవ్యము తర్వాత మనకు ఉన్నటువంటి విషయం ఆర్బీఐ తర్వాత బ్యాంకింగ్ అని ఉంది. మనం ఇక్కడ బ్యాంకింగ్ని ఆర్బీఐని విడివిడిగా చదవకుండా
ఒకే అంశంలోనే రెండు కలిపి చదువుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు ఈ బ్యాంకింగ్ మీద కమాండ్ వస్తుందన్నమాట, లేకపోతే ఇబ్బంది. ఇప్పుడు మనం బ్యాంకింగ్లో ముందుగా చదవాల్సింది ఏంటంటే ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణం. ప్రపంచంలో బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణం అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఎక్కడ ఆవిర్భవించింది, ఎట్లా ఆవిర్భవించింది, ఈ అంశం గురించి చదువుకుంటాం. రెండవది భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణం ఎలా జరిగింది అంటే ప్రపంచంలో ముందుగా ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణం ఎలా ఏర్పడింది, అది ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, దాని పుట్టి పూర్వతలు చదువుకుంటాం. దాన్ని ఆధారంగా చేసుకొని భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణం ఏ విధంగా జరిగింది కూడా చదువుకుంటాం రెండో అంశంగా. ఇక మూడో అంశంగా భారతదేశంలో బ్యాంకుల యొక్క ఏర్పాటు, సమకాలీన పరిస్థితులు. అంటే ఇక్కడ భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణం గురించి ఇక్కడ చూసుకుంటున్నాం. దాంతోపాటుగా బ్యాంకింగ్ వ్యవస్థ ఎట్లా ఏర్పడింది, దీంట్లోనే మనం ఆర్బీఐ గురించి కూడా చదువుకుంటాం. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటు ఎలా జరిగింది, ఎన్ని రకాల బ్యాంకులు ఏర్పడ్డాయి, ఈ విధంగా చదువుకుంటాం. ఇది చదువుకుంటూ బ్యాంకింగ్ వ్యవస్థ వరకు ఏర్పాటు వరకు చదువుకుంటూ ప్రస్తుతం ఆ బ్యాంకుల యొక్క పరిస్థితి ఏమిటి, భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ పరిపూర్ణంగా అభివృద్ధి చెందిన తర్వాత ప్రస్తుతం భారతదేశంలో బ్యాంకుల యొక్క పరిస్థితి ఏమిటని చదువుకుంటాం. ఆ తర్వాత నాలుగో అంశంగా ఆర్బీఐ స్థాపన. ఆర్బీఐ స్థాపన, విధులు. ఆర్బీఐ స్థాపన, విధులు, తర్వాత ద్రవ్య విధానం, నియామకాలు. ఈ విధంగా ఆర్బీఐకి సంబంధించిన చరిత్ర అంతా ఇదే అంశంలో చదువుకుంటాం మనం. నెక్స్ట్ ఐదో అంశంగా దీంట్లోనే పరపతి నియంత్రణ సాధనాలు కూడా, ఆర్బీఐ పరపతి నియంత్రణ సాధనాలు కూడా చదువుకుంటాం. తర్వాత బ్యాంకుల జాతీయకరణ.